నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీకి కేసినేని శ్వేత రాజీనామా తన కార్పొరేటర్ పదవికి టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆమె విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖను అందించిన కేసినేని శ్వేత వార్షిక కౌలు చెల్లించాలంటూ అమరావతి రైతుల ఆందోళన సిఆర్డీఏ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత లీగల్ నోటీసులు వసంత కృష్ణ ప్రసాద్ పై దేవినేని ఉమా హత్య ఆరోపణల నేపథ్యంలో క్షమాపణలు చెప్పాలని లేకుంటే 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ లీగల్ నోటీసులు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా శివకుమార్ సంఘీభావం తెలిపిన పార్టీ నేతలు జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో వైఫల్యం చెందిందన్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే రా కదలిరా సభకు వస్తున్న అశేష జనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డి మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడి ఉన్నారని విమర్శించారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్వాడీ సిబ్బందిపై ఎస్మా చట్టం ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిరా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కదిలించే విధంగా ఈరోజు ఆయన యాత్రలు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజులుగా కనిగిరిలో మొదటి సభ, మరి నిన్న తిరువూరు, నిన్న సాయంత్రం ఆచంట 3 సభల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వచ్చి ఈ అరాచక ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వారికి వివరించడం, ప్రజలు కూడా దాని మీద పెద్ద ఎత్తున స్పందించడం, మరి సమావేశాలకి కులమతాలకు అతీతంగా మరి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఆ సభల్లో పాల్గొంటూ ఉన్నారంటే బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి తపన మరి నిన్న సభల్లో కనపడతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏంటో పూర్తిగా అర్థమైంది. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు. ఇవాళ బాబు గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత లీగల్ నోటీసులు పంపించారు. వసంత కృష్ణ ప్రసాద్ పై దేవినేని ఉమా హత్యారోపణలు చేశారు. దీంతో అసత్య ఆరోపణలు చేసిన దేవినేని ఉమా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. లేకుంటే 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించారు. కానీ లీగల్ నోటీసులకు ఉమా నుంచి రిప్లై లేకపోవడంతో తదుపరి కోర్టు ప్రొసీడింగ్స్ కు వెళ్లనున్న వసంత కృష్ణ ప్రసాద్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నేను కోర్టు ఎక్కి కోర్టులో పొరుగు నష్టం దావా వేస్తానని చెప్పి 15 రోజుల వ్యవధితో నేను అతనికి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సమాధానం చెప్పాల. ఏది డిసెంబర్ 21, 22 నాకు బాగా గుర్తులేదు. ఇచ్చిన దానికి 15 రోజుల సమయానికి కూడా అతను సమాధానం చెప్పాల. చెప్పకుండా ఏమైందో తెలియదు. నిన్నటి కార్యక్రమాలు మన గ్రూపుల్లో నిన్న చూశాడు. చూడగానే నిన్న తనకి ఎక్కడ అనుకూలమైన దాంట్లో ఒక పేపర్లోనో టీవీలోనో స్క్రోలింగ్ రన్ చేశాడు. దేవినేని ఉమామహేశ్వరరావుకి కృష్ణప్రసాద్ లీగల్ నోటీసులు ఇచ్చాడు. ఈ రోజు పొద్దున మొత్తం పోస్టర్లు చేశాడు. ఇదేం కృష్ణ, అదేం కృష్ణ, బూడిద కృష్ణ, అది కృష్ణ, ఇది కృష్ణ అని. సరే చెప్తాం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. దేవినేని ఉమామహేశ్వరరావు నువ్వు మర్యాదగా ఉన్నంతసేపు తప్పకుండా నేను కూడా మర్యాదగా ఉంటా. నువ్వు రెచ్చగొట్టినా నేను అకారణంగా ఎవరిని దూషించను, కాబట్టే నన్ను ఎవరు దూషించరు. నీకేమో నేనేదో రకంగా ఎవరో ఎదటి వాళ్ళని తిట్టి తద్వారా గందరగోళ వాతావరణం కలగాలి, కృష్ణప్రసాద్ని బజారును పడేయాలనేది దేవినేని ఉమామహేశ్వరరావు ఉద్దేశం. అదొక వ్యూహం, అదొక కుట్ర, అది అతనికి నిరంతర ప్రక్రియ. నేను 1కి 10 సార్లు చూస్తా. అతను ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన వాటిని నేను చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పాను. ఒక మనిషికి మానవత్వం ఉన్నాడికి, విలువలు ఉన్నాడికి, సమాజంలో చూసేవాళ్ళు
మన మీద అసహించుకుంటారనే జ్ఞానం పరిధి కూడా దాటి ప్రవర్తించిన తర్వాత నేను దానికి ధీటుగా సమాధానం చెప్పడం, చెప్పినా ఇక అర్థం పర్థం లేని పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తికి ఎందుకు లేని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చి చట్టపరంగా ఎదుర్కోవడానికి నేను సమాయత్తం అయితే లాయర్కి అది తిరుగు సమాధానం చెప్పలా. ప్రజలంతా మెచ్చుకునే ప్రజాపాలన వచ్చి నెల రోజులవుతుందని నిర్మాత బండ్ల గణేష్ కొనియాడారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుకు అసూయ పెరిగిపోయింది. ఏదో మాట్లాడాలని రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఆత్మసాక్షిగా గుండెపై చేయి వేసుకుని రేవంత్ పరిపాలన ఎలా ఉందో చెప్పండి. ఓడిపోయిన మంత్రులంతా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయండి, రాసుకోండి, ఒక్క సీటు కూడా గెలవలేరు అంటూ ఫైర్ అయ్యారు. మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతుకు బతికారు కదా సార్. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు. హరీష్ అన్న, మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు. దయచేసి ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా, చేయట్లేదా, పరిపాలన బాగుందా లేదా, మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఏదో విమర్శించాలి. ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవు, బీఆర్ఎస్ గెలవదు. ఈసారి నేను చెప్తున్నా, రాసుకోండి. ఒక్క సీటు కూడా గెలవదు. రండి, మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ముంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం. ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్? మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్? ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు అంతేనియా? ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీకి ఫ్లైట్లు లేవా? ట్రాన్స్పోర్ట్ అయినా అయిపోయిందా? ఈ 30 రోజులకే ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది. అది మీది. మా ముఖ్యమంత్రి గారు, మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల భాగవతుల కోసమే, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు, పిసిసి అది లేనప్పుడు ఏం చేశారు? విమర్శిస్తారు సార్, విమర్శిస్తారు. ప్రజలు ఒప్పుకున్నారు. మా కార్యకర్తలందరూ మా ఇంటనే ఉన్నారన్నారు హరీష్ అన్న. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ లో ఉంటారు. కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్గా రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం అనంతరం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తన తండ్రి కేశినేని నానికి పార్టీలో కనీస గౌరవం దక్కలేదన్నారు. విజయవాడలో 3 నాయకుల కారణంగా కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు చాలా చోట్ల ఓడిపోయారని ఆరోపించారు. విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులే లేరని, వాటిపై దృష్టి పెట్టకుండా తమ కుటుంబాన్ని వేధించడానికే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అధిక ప్రాధాన్యతనిచ్చారని విమర్శించారు. సిట్టింగ్ ఎంపీ అయిన తన తండ్రి కేశినేని నానిని అవమానించారని అన్నారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 4 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీలో ఉందని కేశినేని శ్వేత చెప్పారు. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు ఆమె. రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేట లోక్సభ స్థానాలకు అభ్యర్థులే లేరని వివరించారు. ఇవన్నీ వదిలేసి విజయవాడ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని శ్వేత ప్రశ్నించారు. సంవత్సరం కాలంగా చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ తమ కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని, ఏ ఒక్క పార్టీ కార్యక్రమానికి పిలవకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా చేయడం జరిగింది. మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆమోదించి అలాగే దాని మీద సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఆ లెటరు వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. నేను కానీ కేశినేని నాని గారు కానీ ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించుకొని అంశం ఇది. తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని మేము ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే పార్టీ మీద అలాగే అధినేత మీద నాకున్న అభిమానం, ప్రేమ అలాంటిది. కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని వద్దనుకుంటుంది, అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఇక్కడ ఒక సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని గారిని విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ
కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు అనే సందేశం అనేది పార్టీ అధినేత నుంచి అలాగే అధిష్టానం నుంచి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమంజసం కాదు, మర్యాదపూర్వకంగా ఉండదు. అందుకనే మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాము. రాజకీయాల్లోకి రాకముందు టాటా ట్రస్ట్ సంస్థలో ఒక ఉన్నత స్థాయిలో నేను రతన్ టాటా గారి తరపున వివిధ రాష్ట్రాల్లో నేను రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, హెల్త్ కేర్, క్యాన్సర్ కేర్ ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నాను. కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న యువత, మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే సమాజం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ఆ రోజు నాకు ఆయన మాట మీద నేను నా ఉద్యోగాన్ని వదులుకుని, నా డ్రీమ్ జాబ్ని వదులుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన ఘట్టమైన అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవం ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జగన్ చేస్తున్న మంచికి అందరూ తోడుగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి గొప్ప విజయాన్ని అందజేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నూతన కార్యాలయం నేడు పంజా సెంటర్ నందు ప్రారంభించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అద్భుత ఘట్టమైన అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు. 404 కోట్లతో ఈ నిర్మాణం జరిగిందని, విజయవాడ నగరానికే ఈ నిర్మాణం తలమానికంగా నిలుస్తోందని అన్నారు. అణగారిన వర్గాలను గత టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని, కానీ సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారని స్పష్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, కుల మతాలకు అతీతంగా తన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విగ్రహంతో పాటు ఆహ్లాదకరంగా ఉండేలా అనేక నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. జగన్ చేస్తున్న మంచికి అందరూ తోడుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి గొప్ప విజయాన్ని అందజేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 19వ తారీఖున ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మళ్ళీ ఆయన స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసి సామాజిక న్యాయాన్ని అందరికీ అందిస్తున్నారు. ఈరోజు 4 లక్షలతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి మా ఎస్సీ ఎస్టీ సోదరులకి, ఎంతో వెనుకబడిన కులాల వాళ్ళందరికీ కూడా చిన్నచూపు చూసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మెరుగుపరుచుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ఆయన ఆయా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి చైర్మన్గా నియమించి వాళ్ళని పెద్దపీట వేసి ఈరోజు నా ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు షేక్ ఆసిఫ్ గారి యొక్క నాయకత్వంలో ఈ భారతదేశానికి దిశ దశ చూపినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ నెల 19వ తారీఖున మరి అంబేద్కర్ గారి యొక్క స్మృతివనం అనేది మరి ఏదైతే అంబేద్కర్ గారి యొక్క భావజాలంతో మరి బాబు జగ్జీవన్ గారి యొక్క ఆలోచనలతో మరి ముందుకు వెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలకి మతాలకి మరి ప్రాంతీయ విభేదాలు లేకుండా మరి ప్రపంచం మొత్తం కూడా కొనేటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని
మన గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖున మరి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతాం. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న జగన్మోహన్ రెడ్డి మాటలు నీటి మూటలుగా మిగిలాయంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి మరో 3 నెలలకు 5 సంవత్సరాలు కావస్తున్నా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్లు విడుదల చేసిన పరిస్థితే లేదన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా విభాగం ఆధ్వర్యంలో యువజన మోర్చా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. విజయవాడ జింగన గ్రౌండ్స్లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే బాజీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాల భర్తీతో పాటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తానంటూ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా వాలంటీర్లకు ఉద్యోగాలు కల్పించి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినట్లు బూటకు మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు పేరిట యువతను దగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం జగన్ పునరాలోచించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. యువకులు అడుగుతున్నది, యువత అడుగుతున్నది మాకు నోటిఫికేషన్లు ఇవ్వమని, మాకు ఉద్యోగాలు ఇవ్వమని, మాకు ఉపాధి కలిగించమని. దాన్ని మర్చిపోయి ఇవాళ వాటిలో కూడా ఆడుదాం ఆంధ్ర పేరులో కూడా దీంట్లో కూడా 100 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి దాంట్లో అవినీతికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా కానీ లేదా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కానీ జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఎన్పిఎస్ ద్వారా ఐటీఎల్ ద్వారా దాదాపు 8,90,000 మందికి నైపుణ్య శిక్షణనిస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన ద్వారా 90,000 మందికి శిక్షణనిస్తుంటే వాటిని కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది యువత ఆక్రందనలు ముఖ్యమంత్రి గారికి వినిపించకపోవడం చాలా దురదృష్టకరం. కేంద్రం ఉపాధి కల్పన కోసం ఇవాళ అనేక పార్కులు బల్క్రక్ కానీ మెట్టెక్ పార్క్ కానీ లేదా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు కానీ సోలార్ పార్కులు మంజూరు చేస్తే వాటి వల్ల మాత్రమే ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అదే సమయంలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 2 రాష్ట్రానికి 2 ఇచ్చి దాదాపు 6 లక్షల యువతకి నేరుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వాటికి కూడా భూములు ఇవ్వడం లేదు. 2023 జనవరి 1వ తేదీ కూడా వచ్చింది, అప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చివరి జనవరి 1వ తేదీ కూడా వెళ్ళిపోయింది. మాకున్న కొద్దిపాటి ఆశలు, మిగిలిన కొద్దిపాటి నమ్మకం కూడా వెళ్ళిపోయింది. జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. కాబట్టి సూటిగా భారతీయ జనతా యువ మోర్చా ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క యువజన విభాగం బీజేవైఎం యొక్క రాష్ట్ర శాఖ డిమాండ్ ఒకటే. ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ మరియు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లన్నీ వెంటనే విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ని ప్రకటించాలి. ఆ జాబ్ క్యాలెండర్ని ప్రకటించకపోతే ఏదైతే మా ఆమరణ నిరాహార దీక్ష, కొద్దిమంది ఇప్పుడే పోలీసులు మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా చెప్పారు, మీరు నిరాహార దీక్ష అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎట్లా అని చెప్పి, మోసం చేసినట్టు కాదా మమ్మల్ని అని చెప్పి. నేను చెప్పినా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జనవరి 1వ తేదీ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు కదా, ఆయన మోసం చేశాడు కదా, ఆయన మాట నిలబెట్టుకొని జనవరి 1వ తేదీన ఇప్పుడు ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇమ్మని చెప్పండి, మేము కూడా మాట నిలబెట్టుకొని మా నిరాహార దీక్ష ఆపుతామని చెప్పి కూడా వాళ్ళ మున్సిపాలిటీ సిబ్బంది కూడా చెప్పడం. అనంతరం ఆ పార్టీ నేతలు గాలిలోకి నల్ల బెలూన్లు ఎగురవేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడికి మున్సిపల్ కార్మికులు యత్నించారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె వదలబోమని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఎనలేని సేవలు అందించిన మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం గుర్తించడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన మున్సిపల్ కార్మికులను అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. మున్సిపల్ కార్మికుల్ని నిరంకుశంగా అడిచివేస్తా ఉంది. వాళ్ళ సమస్యలని
పరిష్కరించట్లేదు. దాన్ని నిరంకుశంగా అణిచివేస్తున్నారు. అంగన్వాడీ దాడి, అలాగే మున్సిపల్ కార్మికుల మీద దాడి, ఎంతమందిని అణిచివేస్తా ఉన్నారు. ఈ అణిచివేత ఆగదు, ఉద్యమం కొనసాగుతుంది. మున్సిపల్ కార్మికులు తెరచాలి, వాళ్ళ జీతాలు పెంచాలి. అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదు, ఈ దౌర్జన్యం చెల్లదు. ఇంత వైసీపీ ప్రభుత్వం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఆడవాళ్ళకి విలువ లేకుండా చేస్తున్నాడు. ఆడు మొగోడైతే మా బాధలేంటో, మా కష్టాలేంటో మేము ఎందుకు చేస్తున్నాము వచ్చి మమ్మల్ని అడగాలి, మాతో చర్చలు చేసుకోవాలి. చేతకాడవాడు కాబట్టి మమ్మల్ని ఇలా కొట్టేస్తున్నాడు. ఆడవాళ్ళని చూడకుండా పోలీసు వాళ్ళు రోడ్డు మీద కొడతామేంటి, ఆ రంగా పడేయటమేంటి? మాకు బాధ్యతలు పోలీసు వాళ్ళు సమాధానం చెప్ప. మేము వస్తాం. అమ్మాయికి ఏమైందో మాకు తెలీదు. ఈయన ఇలా ఎలా చేస్తారో అది కూడా మాకు పోలీసు వాళ్ళు సమాధానం చెప్పాలి. అమ్మాయికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. అమ్మాయికి ఏదైనా జరిగితే పోలీసు వాళ్ళకి వస్తారా? ఇక్కడ సింగనగరే. రాజధాని రైతులు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గత ఏడాది మేలో ఇవ్వవలసిన కౌలు 8 నెలలు గడిచినా ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోలెపట్టి కౌలు వేయాలంటూ అధికారులను అర్థించారు. అలాగే అసైన్డ్ రైతులు భూమి లేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు. సిఆర్డీఏ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రైతులను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరిగితే గానీ వార్షిక కౌలు చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భూములు ఇచ్చినందుకు ఈ రకంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తమ కౌలు నగదును చెల్లించేందుకు ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తోందని పేర్కొన్నారు. అమరావతి రైతుల నిరసనకు సిపిఐ నేతలు మద్దతు పలికారు. అమరావతి రాజధాని రైతులకు ఇవ్వాల్సిన కౌలును తక్షణమే జనవరి 15 సంక్రాంతి పండుగలోగా రైతులకు కౌలు మొత్తాలని జమ చేయాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు జేఏసీ ఆధ్వర్యాన కమిషనర్ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండాన్ని సమర్పించడానికి రావటం జరిగింది. సిఆర్డీఏ నిబంధనలు కానీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను కానీ ఈ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు జరపకపోగా రాజధాని అభివృద్ధిని కుంటుపరిచి విధ్వంసం చేస్తున్న దశలో చివరికి రైతుల మీద కూడా కక్ష కట్టి గత మేలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని కౌలు ఇవ్వకపోవటం అనేది చాలా దుర్మార్గం. దానితో పాటు మొత్తం ప్లాట్లని అభివృద్ధి పరుస్తామని, జంగిల్ క్లియరెన్స్ చేస్తామని, మంచి విద్యుత్ సదుపాయము, డ్రైనేజీ ఇవన్నీ కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. మే నెలలో 2023 మే నెలలో మే 1వ తేదీ నాడు వాళ్ళ కౌలు చెల్లించాలి. ప్రతి ఏటా కూడా గతంలో చెల్లించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా ఇవ్వకుండా ఇవాళ రైతులందరినీ ఇబ్బందులు పెట్టడమే కాకుండా వాళ్ళతో అర్జీ తీసుకోవడానికి కూడా వారు ఇష్టపడడంలే. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు అక్కడక్కడ ఇబ్బందులు పడ్డారు కానీ మన అమరావతి రైతులు పడినంత ఇబ్బంది మాత్రం ఎవరూ పడలే. ఈ అమరావతి రైతులపైన కేసులు పెట్టారు, జైళ్లకు పంపారు. ఇవాళ అమరావతి రాజధాని లేకుండా చేయడానికి అనేక రకాల కుట్రలు చేశారు. ఒక మోసగాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే కౌలు చెల్లించాలి. తక్షణమే కౌలు చెల్లించడమే కాదు, స్పష్టంగా అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటన చేయాలి. ఆ రకంగా ప్రకటన చేయకుండా 3 ముక్కలాట ఆడుతూ 3 రాజధాని పేరుతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నీకు 3 మాసాలు మాత్రమే టైం ఉంది. భూములు ఇచ్చినప్పుడు అక్కడ భూములన్నీ కూడా సిఆర్డీఏ రాజధానికి అప్పచెప్పినప్పుడు అక్కడ బ్రతుకు తెరువు ఉండదు కాబట్టి ఆ బ్రతుకు తెరువు కోసం
వార్షిక కౌలు యాన్యుటీని నిర్ణయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి ఏమిటి? వార్షిక కౌలును చెల్లించకపోతే భూములు ఇచ్చినటువంటి రైతులు, రైతు కూలీలు ఏ విధంగా బ్రతకాలి? అమరావతిలో పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి? లేకపోతే నిత్యావసర వస్తువులు ఏ విధంగా కొనుక్కోవాలి? మేము ఏ విధంగా మా జీవనాన్ని కొనసాగించాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నుతున్నాడు. ఆ కుట్ర అమరావతిని నాశనం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా చంపాలి అనేటువంటి నిర్ణయంతోనే ఈ వార్షిక కౌలును చెల్లించకుండా కోర్టుల చుట్టూ ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంతకంటే దుర్మార్గమైంది ఏమీ లేదు. అదేవిధంగా అసైన్డ్ రైతులు ఎవరు? దళితులు. అటువంటి దళితులకి 3 సంవత్సరాలు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నానికి చంద్రబాబు మర్యాద ఇవ్వలేదని దేవినేని అవినాష్ బాధపడుతున్నారని, ముందు ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఏ విధంగా ఉందో చెప్పాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. పార్టీ అధినేతలుగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు వారి స్థాయిలో ఇబ్బందులు ఉంటాయని, కానీ చంద్రబాబును ప్రశ్నించేంత స్థాయి దేవినేని అవినాష్కు లేదన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత అవినాష్ తన స్థాయి తెలుసుకొని విమర్శలు చేయాలని హితవు పలికారు. గత వారం రోజుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ వద్ద అనేక మంది అసంతృప్తివాదులు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడే అవకాశం తమకు ఇవ్వలేదని, ఈ ప్యాలెస్కో దండం, పార్టీకో దండమని దండాలు పెట్టి వెళ్ళిపోయారని, దాని గురించి ఏమి చెబుతారన్నారు. పార్టీ అధినేతలుగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు వారి స్థాయిలో ఇబ్బందులు ఉంటాయని, కానీ చంద్రబాబును ప్రశ్నించే స్థాయి దేవినేని అవినాష్కు లేదన్నారు. అవినాష్ చాలా పార్టీలు మారారని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్నారని, రేపు ఎక్కడ ఉంటారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. దేవినేని అవినాష్ గారు మా పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు, చంద్రబాబు గారు ఏదో మర్యాద సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఈయన బాధపడతా ఉన్నాడు. అంటే దేవినేని అవినాష్ గారు చంద్రబాబు గారు మర్యాద ఇవ్వలేదని మా పార్టీలో జరిగే విషయాలు ఆయనకి ఎందుకండి? నువ్వు చంద్రబాబు గారి ముందు మాట్లాడే ముందు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి వాటి గురించి చెప్పి మా నాయకుడు అందరిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడి ఏదైనా అసంతృప్తులు ఉంటే అవన్నీ సరి చేసుకుని వాళ్ళని గౌరవంగా బయటికి పంపిస్తూ ఉన్నారు అని మీరు చెప్పగలిగితే ఎదుటాడి గురించి మాట్లాడచ్చు. నిన్నగాక మన గత వారం రోజుల బట్టి కూడా తాడేపల్లి ప్యాలెస్ నిండా అనేక మంది అసంతృప్తివాదులు ఆయన ఇంటర్వ్యూ కోసం భార్యా బిడ్డలతో వచ్చి 10 గంటలకు వచ్చాం, 4:30, 5 మాకు భోజనాలు తినలేదు, కాఫీలు తాగలేదు, కనీసం మమ్మల్ని ఒక్క మాట మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఈ ప్యాలెస్కి ఒక దండం, ఈ పార్టీకి ఒక దండం అని చెప్పి దండాలు పెట్టుకుంటూ వెళ్ళిన వాటి గురించి మీరు ఏం చెబుతారని అడుగుతాను. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఒక ఆయన అయితే నేను పుట్టిన కాంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను, నాకు తెలిసిన కాంచి ఆయన కొడుకుగా ఈయనతో ఉన్నాం, ఈ విధమైన పరాభం నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళు పార్టీ అధినేతలుగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, చంద్రబాబు గారికి ఉండే ఇబ్బందులు చంద్రబాబు గారికి ఉండొచ్చు. కానీ నీ స్థాయిలో నీ స్థాయి ఎంత? రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ఉద్యమాన్ని అణిచివేసేందుకు తీసుకువచ్చిన ఎస్మా చట్టానికి భయపడేదే లేదంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. తమపై ఎస్మా ప్రయోగిస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. జనవరి 15వ తేదీలోపు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. కనీస వేతనం 26,000 చెల్లింపుతో పాటు గ్రాట్యుటీ వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 28వ రోజుకు చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె విరమించి విధుల్లోకి చేరాలి అంటూ తీసుకువచ్చిన ఎస్మా చట్టానికి భయపడే ప్రసక్తి లేదంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను హెచ్చరించడం కాదని తామే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల సంక్రాంతి లోపు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించని పక్షంలో తమ ఆందోళనలను పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామంటూ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మె మీద ఎస్మా ప్రయోగించింది. ఈ ఎస్మాను వెంటనే రద్దు చేయాలి.
అంగన్వాడీలకి డెడ్ లైన్ పెట్టడం కాదు, సానుకూలంగా ఈరోజు అంగన్వాడీలను చర్చలో పిలవాలి. ఇచ్చిన డిమాండ్ మేరకు వేతనాల పెంపు, గ్రాట్యుటీ ఏదైతే ఉందో దీన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కాకుండా మేము అంగన్వాడీలను బెదిరిస్తాం, భయపెడతాము, తొలగిస్తామని చెప్తే తప్పకుండా మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. తప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఉడుతూపు చప్పట్లకు, తాటాకు చప్పట్లకు అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంటే ఈ కొత్తగా ఎస్మా చట్టం జీవో నెంబర్ 2 తీసుకొచ్చేసి భయభ్రాంతులకు గురి చేసి అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేయాలని చెప్పేసి ఈరోజు 8వ తారీఖు డెడ్ లైన్ అని చెప్పేసి పెట్టేశారు. కానీ 8వ తారీఖు డెడ్ లైన్ అని చెప్పేసి వాళ్ళు పెట్టడం కాదు, మేము డెడ్ లైన్ ఈ రోజు పెడుతున్నాం. మా జీతాలు పెంచిన దాకా మేము అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు చర్చలకి ఈవినింగ్ డెడ్ లైన్కి మా యూనియన్ నాయకులందరినీ పిలిచి చర్చలకు పిలిపించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి, ఆ పరిష్కారం చేయకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేయడానికి మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. మెగా డిఎస్సి ప్రకటనతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ పలు విద్యార్థి సంఘాల నేతలు విజయవాడలో ధర్నా నిర్వహించారు. స్థానిక ధర్నా చౌక్లో పాల్గొన్న వామపక్ష, టీడీపీ, కాంగ్రెస్ విద్యార్థి సంఘాల నేతలు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల భర్తీతో పాటు మెగా డిఎస్సి విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని ఇచ్చిన హామీని విస్మరించారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 23,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మెగా డిఎస్సి ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4 సంవత్సరాల 7 నెలలు కావస్తుంది. ఇప్పటికీ పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. గతంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా కనీసం 1-2 నోటిఫికేషన్లు ఇచ్చేది. కానీ ఈ ముఖ్యమంత్రి ఈయన చరిత్రలో నిలిచిపోయేటట్లు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దాదాపుగా లక్షల మంది, 7 లక్షల మంది నిరుద్యోగులు వివిధ కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతుంటే ఈ మోసకారి ముఖ్యమంత్రి నిరుద్యోగులందరినీ మోసం చేశాడు. మన రాష్ట్రానికి ఒక దరిద్రపు మంత్రి ఉన్నాడు, ఆయన పేరు బొత్స సత్యనారాయణ. ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగిత శాతం రాష్ట్రంలో పెరిగిందంటున్నాడు. అయ్యా మంత్రి గారు, కొంచెమన్నా మీకు నాలెడ్జ్ ఉందా? రాష్ట్రంలో మీరు కల్పించాలి ఉద్యోగాలు, మీరు పరిశ్రమలు తీసుకురావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ మీరు చేయాలి. అది కాకుండా ఎక్కువ మంది చదువుకోవడం వల్ల అని చెప్పేసి అంటున్నాడు. మీరు ఒక మాట అంటారు ముఖ్యమంత్రి గారు, మాట ఇస్తే మడమ తిప్పం, చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు ఈరోజు ఏమయ్యాయి? మీరు ఖచ్చితంగా ఏం పీకుతారు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము చెప్తున్నాము, మీరు 24వ సంవత్సరంలో నిరుద్యోగులు మా కడుపును కొట్టారు, ఖచ్చితంగా కొట్టారు, తీసుకున్న మాట ఏమొస్తుంది, ఖచ్చితంగా మేము కూడా కొడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నీ ఎలక్షన్లో గెలవడం కోసం, నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులందరినీ సంకనాగిచ్చి మోచాయి నీళ్ళు తాగిచ్చావు. ఈరోజు నిరుద్యోగులను అడిగితే ఈరోజు అక్రమ అరెస్టులు, కేసులు పెడతా ఉన్నావు. విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి తప్పేంటి? నువ్వు ఇచ్చిన హామీని అడుగుతా ఉన్నాం. నీతి మంచిదనంగా నువ్వు హామీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, 5 సంవత్సరాలు దాన్ని కాలగర్భంలో తొక్కావు. ఏదైతే నిరుద్యోగులు ఏదైతే మెగా డిఎస్సి పెడతా ఉన్నావు దాన్ని పాతాళంలో తొక్కావు. ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేయమని చెప్పి విద్యార్థి యువజన సంఘాలందరం కలిసి ఈరోజు విజయవాడ నగరంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేస్తుంటే ఈరోజు విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇది తస్మాత్ జాగ్రత్త, ఈ నిరుద్యోగులు కనుక మెగా డిఎస్సి విడుదల చేయకపోతే తస్మాత్ నిన్ను అడుగడుగున ముట్టడిస్తాం, నీ ముఖ్యమంత్రి సీటును కూడా తీసేయడానికి విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేస్తాం. మాదిగల జీవన స్థితిగతులు, వివిధ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను అంటరాని వారిగా పరిగణిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. తనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం లేదని, తమకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కూడా మాలలకు ఇస్తున్నారన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు సహా అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో మాదిగలకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలతో రాబోయే ఎన్నికల్లో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. మాదిగలకు చట్టసభల్లో ప్రాధాన్యత ఉంటే తమ సమస్యలపై పోరాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు మాదిగలు ఎక్కువ అని చెప్పని ఆలోచన చేసిన వాళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో
కొంతమంది స్వార్థపరులు చేసిన ప్రచారం, మాల సామాజిక వర్గంలో ఉండబడిన కొంతమంది స్వార్థపరులు చేసిన ప్రచారం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో మాలలు తప్ప మాదిగలే లేరని చేసినటువంటి ప్రచారం అన్ని రాజకీయ పార్టీలు నమ్మి మాకు రావాల్సిన అవకాశాలను కూడా మాల వర్గానికే కట్టబెట్టే దగ్గర ముందుకెళ్ళాయి. మాదిగలను మరింత చిన్న చూపు చూసాయని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసమని పాదయాత్ర మొదలు పెడితే ఆ పాదయాత్రను తెలంగాణలో అడ్డుకుంటామన్నప్పుడు ఆ తెలంగాణలో పాదయాత్రకు అండగా నిలబడింది ఎంఆర్పీఎస్. ఆయన కోసం ప్రాణాలు పెట్టింది ఎంఆర్పీఎస్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన గెలుపు కోసం పనిచేసింది ఎంఆర్పీఎస్. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మాల వర్గం కలిసి ఉమ్మడిగుంటే మాదిగలు ఎక్కువే, లేకుంటే మాలలు ఎక్కువ అని చెప్పినటువంటి ప్రచారం నమ్మిన చంద్రబాబు గారు కూడా అవకాశాలు మొత్తం కూడా మాల వర్గానికి కట్టబెట్టే దగ్గర ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్తో పాటు సోషల్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మా అన్న రావెల కిషోర్ బాబు గారు ఉంటే ఆయన దగ్గర నుంచి తీసి మళ్ళా నక్కానంద బాబు గారు కేటాయించిన పరిస్థితి కూడా ఆ రోజు కనపడతా ఉంది. విద్యార్థులకు విద్యతో పాటుగా భారతీయ సనాతన సాంప్రదాయాలను వారికి తెలియచెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూరపాటి చంద్రశేఖరరావు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గానుగుల యుగంధరాచార్య తెలిపారు. భారతీయ సనాతన ధర్మంలో పండుగలకు అనేక విశిష్టతలు ఉన్నాయన్నారు. రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో 3 రోజుల పాటు రంగోలీ, పతంగి కేళ, బొమ్మల కొలువు లాంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. వన్ టౌన్ వెన్నకోట వారి వీధిలో ఉన్న కూరపాటి చంద్రశేఖరరావు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా గిన్నీస్ బుక్ రికార్డ్ గ్రహీత, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పండిత డాక్టర్ గానుగల యుగంధరాచార్యులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు భారతీయ సనాతన సంప్రదాయాలను వారికి తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి పండుగకు పండుగ యొక్క విశిష్టతను తెలియజేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 3 రోజులుగా పాఠశాల నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా మొదటి రోజు పతంగికేళి, 2వ రోజు రంగోలీ, 3వ రోజైన నేడు బొమ్మల కొలువులు నిర్వహించామని చెప్పారు. అంతరించిపోతున్న సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే ఉద్దేశంతో ఈ బొమ్మల కొలువులోని చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా అందరికీ బొమ్మల ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా అలంకరించారని చెప్పారు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మా పాఠశాలలో పిల్లలకి విద్యతో పాటు భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలని పరిచయం చేస్తూ అన్ని పండుగల యొక్క వేడుకలను నిర్వహిస్తూ వాటి యొక్క ప్రాశస్త్యాన్ని పిల్లలకి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే తరాలలో మన పండుగలు యొక్క ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఎటువంటి విధంగా నియమ నిబంధనలు ఆచరించాలి, ఇవన్నీ కూడా పిల్లలకి విద్యతో పాటు నేర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పండుగలలో పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని 3 రోజుల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు పతంగ కేలి అంటే గాలిపటాలు ఎగురవేయడం. ఈ పతంగ కేలి వల్ల ఏంటంటే పిల్లలకి హై యాటిట్యూడ్స్ అంటే ఉన్నత విలువలని పొందాలి అని, ఉన్నతమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇది నిర్వహించాం. దానితో పాటు పిల్లలందరూ కూడా గాలిపటాలు ఎగరవేశారు. ఎగరవేస్తూ వాళ్ళ యొక్క ఆనందం అంబరాన్ని అంటే విధముగా చాలా చక్కగా ఆనందించారు పిల్లలందరూ కూడా. 2వ రోజు పిల్లలకి మేము రంగోలీ అంటే ముగ్గులు,
ముగ్గులు పోటీలు రంగోలీ కాంపిటీషన్ నిర్వహించాను అన్నమాట. ఇందులో స్త్రీ పురుషులు అంటే బాలులు బాలికలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రంగోలీ వల్ల ముఖ్య ఉద్దేశము ఉపయోగం ఏమిటి అంటే వాళ్ళకి చిత్రలేఖనం అనేటువంటిది అలవాటు అవుతుంది. దానితో పాటు ఈ రంగోలీ వేయటం వలన వారికి ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని 2వ రోజు నిర్వహించడం జరిగిందన్నమాట. తర్వాత 3వ రోజు అంటే ఈరోజు నేడు బొమ్మల కొలువు. బొమ్మల కొలువు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. మన దక్షిణ భారతదేశంలో దసరాకి మరియు సంక్రాంతికి నిర్వహించడం అనేటువంటిది పరిపాటి. ఈ బొమ్మల కొలువు నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే దేవతలు వారి యొక్క రూపాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేటువంటి విషయం తెలుస్తుంది ఒకటి. తర్వాత చేతి వృత్తుల వాళ్ళు ఏ విధమైనటువంటి పనిముట్లను ఉపయోగిస్తూ ఉంటారు అవి తెలిసి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా పురాణ పురుషులు మహనీయులు వాళ్ళ యొక్క చరిత్రలు వాటికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా మనం బొమ్మల కొలువులో ఉంచుకోవటం వల్ల వాటి యొక్క ప్రాశస్త్యాన్ని కూడా పిల్లలకి తెలియజేసిన వాళ్ళు అవుతాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో జరుగుతున్న బొమ్మల కొలువు కార్యక్రమము. నిన్న రంగోలీ, మొన్న పతంగ కేలిని కూడా జరుపుకున్నాము. మా ప్రిన్సిపల్ గారు పండుగలను నిర్వహించడమే కాకుండా పండుగల యొక్క పరమార్థాన్ని కూడా తెలియజేస్తారు. విద్యతో పాటు విలువలను కూడా సనాతన సాంప్రదాయాలను కూడా తెలుసుకుంటున్నాము. అందుకే ఈ పాఠశాలలో చదవడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా, తన కార్పొరేటర్ పదవికి టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆమె విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖను అందించిన కేశినేని శ్వేత. వార్షిక కౌలు చెల్లించాలంటూ అమరావతి రైతుల ఆందోళన, సిఆర్డీఏ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం. దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత లీగల్ నోటీసులు. వసంత కృష్ణ ప్రసాద్ పై దేవినేని ఉమా హత్యారోపణల నేపథ్యంలో క్షమాపణలు చెప్పాలని, లేకుంటే 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ లీగల్ నోటీసులు. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా శివకుమార్, సంఘీభావం తెలిపిన పార్టీ నేతలు. జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో వైఫల్యం చెందిందన్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.